బ్రేకింగ్ చూస్తున్నాం. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్న వేళ భారత్లో ఆ వైరస్ ను గుర్తించారు. బెంగళూరులో 2 కేసులు వెలుగు చూసినట్లు ఐసీఎంఆర్ ధృవీకరించింది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విభాగం నిర్ధారించింది. బెంగళూరులోని బాపిస్ట్ ఆసుపత్రిలో 3 నెలల చిన్నారి, 8 నెలల పాపలకు వైరస్ సోకినట్లు తేల్చింది. అయితే 3 నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా 8 నెలల పాప ఇంకా చికిత్స తీసుకుంటున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అయితే బాధిత కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చైనాలో హ్యూమన్ మెటోనిమా వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించింది. చలికాలంలో మారుతున్న వాతావరణం కారణంగానే చైనాలో ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వి, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని జాయింట్ మానిటరింగ్ గ్రూప్ తేల్చింది. భారత్లో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ మానిటరింగ్ గ్రూప్ పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఆర్ఎస్వి, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్న వేళ భారత్లో ఆ వైరస్ ను గుర్తించారు. బెంగళూరులో 2 కేసులు వెలుగు చూసినట్లు ఐసీఎంఆర్ ధృవీకరించింది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విభాగం నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, డాక్టర్లు ఏం చెప్తున్నారు అనే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చూస్తున్నాం మరో వైరస్ విజృంభిస్తుందని చెప్పి ప్రజల్లో అయితే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐసీఎంఆర్ ఏం చెప్తుంది? మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వంశీ, గత వారం రోజులున్న చైనాలో ఏదైతే హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే సోకిందో అది చైనాలో కలకలం రేపుతుంది. గతంలో మనం 2018 చివరి సంవత్సరంలో చూసాము. కరోనా ఏదైతే అక్కడే చైనాలో కరోనా వచ్చిన నేపథ్యంలో మొదటిగా వివిధ దేశాలు అదే జాగ్రత్తగా వహించాయి. ఏదైతే ఆ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలను ఆ కరోనా వైరస్ వణికిచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం గత వారం రోజుల్లో చైనాలో ఏదైతే హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే కలకలం రేపుతుందో అదేవిధంగా ఇప్పటి వరకు దానికి సంబంధించి అక్కడ చైనాలో వాతావరణ మార్పులు కానీ దానికి సంబంధించి రావడం వల్ల అక్కడ చైనాలో విజృంభిస్తుంది. అయితే మన ఇండియా కూడా వచ్చే అవకాశం ఉంది. అది అజాగ్రత్తగా ఉండకుండా ఇప్పటికే ఇండియా ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఇవాళ ఉదయం బెంగళూరులో 2 కేసులు నమోదయ్యాయి. ఒక 3 ఏళ్ళు 8 నెలల 2 చిన్నారులకు అది బెంగళూరులో కేసులు నమోదయ్యాయి. వీరిద్దరికి అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన ఎలాంటి లేదు. అయితే ఈ వైరస్ సోకడం నేపథ్యంలో ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, వైద్య శాఖ పలు జాగ్రత్తలు తీసుకుంది. అదేవిధంగా గుజరాత్లో కూడా ఈ వైరస్ సోకినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ వైరస్ బెంగళూరులో సోకినట్టు ఇప్పటికే ఐసీఎంఆర్ ఇప్పటికే నిర్ధారణ చేసింది. అయితే ఇప్పటికే దీని వైరస్ సోకుతున్న నేపథ్యంలో ఇటు ప్రైవేటు విద్యా సంస్థలు కానీ ప్రైవేటు కార్యాలయాలు కానీ ఇప్పటికే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి పలు జాగ్రత్తలు, పలు సూచనలు చేస్తున్నారు. కరోనా వైరస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో అలాంటి ఎఫెక్ట్ ఉండకుండా ఎవరైతే ఉద్యోగులు రావాలన్నా ఆ ఉద్యోగులు ఇప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కునే వెలుసుబాటు కనిపించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సూచించినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంది. కాకపోతే ఈ వైరస్ ఏదైతే హెచ్ఎంపీవీ వైరస్ ఉందో ఇది కొత్త వైరస్ ఏం కాదు. గతంలో కూడా అనేక సార్లు ఇండియాలో వచ్చింది. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ మనం తీసుకుంటున్నాం. ఏదైతే శ్వాస సంబంధించిన ఇబ్బందులు కానీ జలుబు, దగ్గు ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు సోకిన ఈ వైరస్ ఏదైతే హెచ్ఎంపీవీ వైరస్ సోకిన తర్వాత 3 రోజుల నుంచి 10 రోజుల మధ్య ఈ లక్షణాలు కనపడతాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ వైరస్కి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ సోకడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని వైద్య శాఖ అయితే ఇప్పటికే అప్రమత్తం చేస్తుంది. వంశీ, థ్యాంక్ యూ ఆర్కే.